హలో అండి అందరికీ. ఇక్కడ కనిపిస్తుంది మీకు బస్సులనేటివి చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి గదా! సో, ఇవి ఎక్కడున్నాయో అనేది గెస్ జేస్తే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. సో, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది కాళేశ్వరం వెళ్ళే రూట్‌లో ఈ బస్సులనేటివి ఉంటాయి. అది మనకెక్కడ ఉంటుందంటే సిరివంచ దగ్గర ఉంటుంది. సిరివంచ ఎక్కడో కాదు, మనకి మహారాష్ట్ర బార్డర్ అన్నమాట. సో, మనం కాళేశ్వరం గురించి నేను సపరేట్‌గా ఒక ఫుల్ వీడియో తీశాను నేను ఎప్పుడో. ఆ ఫుల్ వీడియోలో నేను టెంపుల్ లోపల వీడియో ఎలా ఉంటుందనేది చూపించాను. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. టెంపుల్ హిస్టరీ గురించి కూడా ఆ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ఫుల్ వీడియో లింక్ మీకు ఇక్కడ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దాని కిందనే మీకు ఫుల్ వీడియో లింక్ పెడతాను, చూడండి. సో ఇలాంటి టెంపుల్ వీడియోలు మన ఛానల్లో చాలా ఉంటాయి. ఇంకోటి థియేటర్ వీడియోలు ఉంటాయి. థియేటర్ వీడియోలు అంటే మళ్ళీ థియేటర్లోకి వెళ్ళి అక్కడ అందులో ఆ థియేటర్లో సీట్లు ఎన్ని ఉన్నాయి, ఆ థియేటర్ ఎప్పుడు కట్టారు అనేది ఫుల్ డీటెయిల్గా థియేటర్ గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో అవి కూడా వీడియోస్ ఉంటాయి, చూడండి. చాలా ఉంటాయి. మన గోదావరికని, పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్, ఇంకోటి మంతిని, సో ఇంకోటి ఆసిఫాబాదు, బెల్లంపల్లి, ఇవన్నీ థియేటర్ గురించి అన్ని వీడియోస్ చేశాను నేను. సో ఒకసారి చూడండి, ఆ వీడియోస్ మీకు నచ్చుతాయి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇంకోటి ఈ కాళేశ్వరం గురించి చెప్పడానికి వస్తే, కాళేశ్వరం అనేది మీకు చెప్పాల్సిన పని లేదు. హిస్టరీ గురించి ఎంతో మంచి ప్లేస్ అన్నమాట ఈ కాళేశ్వరం అనేది. కాళేశ్వరం దగ్గర మనకి 3 గంగలు అనేటివి ఒకటే దగ్గర కలుస్తాయి. సో దానివల్ల ఇంకా ప్రత్యేకం ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ కాళేశ్వరం అనేది. సో కాళేశ్వరం అంటే మామూలుగా చిన్నగా ఏముండదు, చాలా పెద్దగా ఉంటుంది. మనకి 4 ద్వారాలు ఉంటాయి ఈ టెంపుల్కి. సో అది బాగుంటుందన్నమాట టెంపుల్ అనేది. మనకు కాళేశ్వరంలో 2 శివలింగాలు ఉంటాయి. మీకు ఆ 2 శివలింగాలకు 2 రంధ్రాలు ఉంటాయన్నమాట. అక్కడ అభిషేకం చేస్తే మనకి ఇక్కడ గంగలొచ్చి కలుస్తాయి అని అంటారు చాలామంది. అది ఎంతవరకు నిజం అనేది నాకు క్లారిటీగా తెలియదు. సో అక్కడక్కడ వాళ్ళు అనుకుంటుంటే విన్నాను. అది నిజమే కావచ్చు, బట్ నాకు కన్ఫామ్గా తెలియదు కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాను నేనైతే. సో మేము వెళ్ళింది మండే రోజు. సో మండే రోజు కాబట్టి మీకు క్రౌడ్ ఇలా ఉన్నారు. సో వాటర్ అయితే పెద్దగా లేవు. సో మేము వచ్చిన రూట్ అయితే మంచిర్యాల నుంచి వచ్చామన్నమాట. మీకు మంచిర్యాల నుంచి వెళ్ళి డైరెక్ట్గా కాళేశ్వరం బస్సులు ఉంటాయి. ఎక్కువగా మనకు చెన్నూరు నుంచి కూడా ఎక్కువగా ఉంటాయి, గోదావరిఖని నుంచి ఉంటాయి, మంతిని నుంచి ఉంటాయి అన్నమాట. సో మీకు మంచిర్యాల నుంచి వెళ్ళి భీమారం, చెన్నూరు తర్వాత మళ్ళీ సిరివంచ నుంచి వెళ్ళి కాళేశ్వరం. సో ఇదన్నమాట రూట్ అనేది. అదే మనకు మంతిని నుంచి వస్తే మంతిని, కాటారం, మధ్యలో మహాదేవపూర్ ఒకటి ఉంటుంది, ఇంకోటి దాని తర్వాత కాళేశ్వరం ఉంటుందన్నమాట. సో ఇది రూటు. మధ్యలో కాళేశ్వరంలో మనకి ఇలాంటి గోడల మీద శివునికి సంబంధించిన ఇలాంటి ఆర్ట్స్ అనేటివి చాలా బాగా వేశారు, చాలా బాగుంటాయి అవి. సో నేను అప్పటికి వచ్చిన కాళేశ్వరంకి ఇప్పటికి వచ్చిన కాళేశ్వరంకి చాలా చేంజ్ అయింది. అప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ మెట్లు అనేటివి లేవు. సో ఒకసారి ఆ వీడియో చూడండి, మీరు పాత వీడియో పెడతాను కింద, సబ్స్క్రైబ్ బటన్ కింద ఉంటుంది, చూడండి. అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది. సో ఇంకా చేంజ్ అనేది చేయాలి, అప్డేట్ అనేది చాలా చేయాలి. నెక్స్ట్ మంత్ మనకి శివరాత్రి ఉంటుంది కదా, శివరాత్రి రోజు ఇక్కడికి వెళ్తే నేను సపరేట్గా మళ్ళీ మంచిగా ఒక మంచి వీడియో తీసి నేను ఈ టెంపుల్ గురించి మళ్ళీ ఇంకా కొంచెం అన్నీ చెప్తూ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ సపరేట్గా మళ్ళీ ఒక వీడియో తీస్తాను నేను. సో ప్రజెంట్ అయితే ఆ వీడియో ఒకసారి చూడండి, లోపల టెంపుల్ ఎలా ఉంటుందని తెలుస్తుంది మీకు. అది కూడా పెద్దగా ఎక్కువగా ఏముండదు. మనకు గోదావరిఖని నుంచి కాళేశ్వరంకు ఎలా వెళ్ళాలి, మనం ఎలా వెళ్తే మనకు బెటరు అనేది, ఇంకోటి మనకు బస్సులు ఎక్కడెక్కడి నుంచి ఉంటాయి అనేది కూడా నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలో. సో ఆ వీడియో ఒకసారి చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది.